ఏంటి గురు ఆర్ట్ క్లాసెస్ చెప్తానని యాపిల్ డ్రా చేస్తున్నావు? అందరూ అలానే అనుకుంటారు, కానీ అసలుకి అబ్జర్వేషన్ అండ్ రెండరింగ్ నేర్చుకోవడానికి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అనేవి చాలా మంచి ఆబ్జెక్ట్స్. ఈ రోజు నేను చెప్తాగా ఎందుకు ఇవి ఆర్టిస్టులకి బెస్ట్ సబ్జెక్ట్స్ గా మారాయి అనేది. అసలు నువ్వు చెప్పు, యాపిల్ అంటే ఏంటి? వద్దు 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 అబ్బాయి, తెలుగు వచ్చు కదా, తెలుగులో చెప్పొచ్చు కదా. ఓ ఇంగ్లీష్ రాదు కదా సార్ గారికి. వీడియోస్ డిలే అవ్వకుండా నన్ను ఎంకరేజ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి, ఇంకా ఫాస్ట్ గా చెప్పేస్తా, ఇంకా ఫాస్ట్ గా రిలీజ్ చేసేస్తా. ఓకేనా? చేసుకోండి. ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఎందుకు? ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అనేవి చాలా సింపుల్ గా అనిపించవచ్చు, కానీ అవి ఎసెన్షియల్ ఆర్ట్ స్కిల్స్ అనేవి నేర్పిస్తాయి. ఫార్మ్ అండ్ స్ట్రక్చర్, ఇందులో ప్రతి ఫ్రూట్ కి యూనిట్ 3D షేప్ అనేది ఎలాగో ఉంటుంది. టెక్స్చర్స్ అనేవి కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. ఎలా అంటే స్మూత్ యాపిల్ లాగా, రఫ్ పైనాపిల్ లాగా, సాఫ్ట్ బనానా లాగా, ఇలా టెక్స్చర్స్ అనేవి కూడా డిఫరెంట్ గా ఉంటాయి. ఇందులో లైట్ అండ్ షాడోస్ కూడా ఉంటాయి మనకి. అందులో సింపుల్ గా చెప్పాలంటే న్యాచురల్ హైలైట్స్ ఉంటాయి, అలాగే షాడోస్ కూడా ఉంటాయి. షేడింగ్ అనేది నేర్చుకోవాలంటే ఇది పర్ఫెక్ట్. ఓ వెయిట్, అవి అంత యూస్ఫుల్ అయితే ఎక్కువ ఆర్టిస్ట్ వాటి గురించి ఎందుకు మాట్లాడరు? యా సూపర్ క్వశ్చన్ అడుగు, కానీ దీన్ని అందరూ చాలా వరకు అండర్ ఎస్టిమేట్ చేసేస్తారు. కానీ ప్రొఫెషనల్ ఆర్టిస్టులు ఎప్పుడు రియలిజం, లైటింగ్ అండ్ టెక్స్చర్, రెండరింగ్ ప్రాక్టీస్ ఇలాంటివన్నీ చేయడానికి ఇదే వాడతారు. మాక్సిమం అందరూ ఇదే వాడతారు. ఏదో విషయం పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలంటే ఫస్ట్ స్టెప్ అబ్జర్వేషన్ అనేది కరెక్ట్ గా ఉండాలి. ఇలా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ని ఆర్టిస్టులు అబ్జర్వ్ చేయాలి. షేప్ ని చూడాలి ఫస్ట్, రౌండ్, ఓవల్ ఆర్ ఇర్రెగ్యులర్ ఏదైనా ఉండొచ్చు. టెక్స్చర్ స్టడీ అనేది క్లియర్ గా చూస్తూ ఉండాలి. అది స్మూత్ గా ఉందా, రఫ్ గా ఉందా, బంపీగా ఉందా. లైట్ అండ్ షాడోస్ ఇవి చెక్ చేసుకోవాలి. ఇవే మెయిన్ గురు. హైలైట్స్ ఎక్కడ ఉన్నాయి, తర్వాత షాడోస్ ఎక్కడ ఉన్నాయి, ఈ రెండు చూసుకుంటే సరిపోద్ది ఇందులో. ఓహో, అంటే డ్రాయింగ్ ని వేసే ముందు ఆబ్జెక్ట్ ని కరెక్ట్ గా అర్థం చేసుకోవాలి, అంతేనా? ఎగ్జాక్ట్లీ. చాలా మంది బిగినర్స్ ఏం చేస్తారంటే అబ్జర్వేషన్ లేకుండా స్కెచ్ అనేది స్టార్ట్ చేసేస్తారు. దానివల్ల ఏంటంటే మిస్టేక్స్ రావచ్చు, ఆర్ట్ డ్యామేజ్ కూడా అవ్వచ్చు. బట్ ముందు అబ్జర్వ్ చేస్తే డ్రాయింగ్ చాలా రియలిస్టిక్ గా ఉంటుంది. సో అబ్జర్వేషన్ అనేది క్లియర్ గా ముందు చూసుకోవాలి. దాని తర్వాత ప్రాక్టీస్ చేసి ఆర్ట్ అనేది వేస్తే రియలిస్టిక్ గా ఉండొచ్చు. ఇప్పుడు చాలా ఫన్నీగా ఉండే పార్ట్ వచ్చేసి రెండరింగ్ అంటే డెప్త్ అండ్ రియలిజం ని షేడింగ్ టెక్నిక్స్ తో తీసుకురావడమే. అందులో కొన్ని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూద్దాం. చూడండి, లైట్ స్కెచింగ్ స్టార్ట్ చేయాలి ఫస్ట్ అయితే. అందులో బేసిక్ షేప్స్ ఉంటాయి, వాటితో బ్లాక్స్ అనేవి చేయాలి. తర్వాత లైట్ షేడింగ్ అయితే యాడ్ చేయాలన్నమాట. అందులో సోర్స్ ఐడెంటిఫై చేసి లైట్ గా ఉండే ప్లేసెస్ ని వదిలేసి డార్క్ గా ఉండే ప్లేసెస్ లో స్మూత్ గా సాఫ్ట్ గా షేడ్ అనేది చేయాలన్నమాట. దీని తర్వాత టెక్స్చర్ అనేది రిఫైన్ చేయాలి. అంటే ఎగ్జాంపుల్, యాపిల్ కి అయితే స్మూత్ గా ఉంటది, దానికి ఏం అవసరం లేదు. దీని తర్వాత పిఎస్ కి అయితే గ్రైనీగా ఉంటది. దీని తర్వాత ఆరెంజెస్ ఉంటాయి కదా, వాటికి అయితే రఫ్ కింద ఉంటది. సో మీకు అర్థమైంది కదా. ఫోర్త్ వన్, షాడోస్ అండ్ హైలైట్స్ డీప్ చేయాలన్నమాట. డీప్ అంటే చెప్తున్నాను చూడండి, షాడోస్ ఉంటాయి కదా, వాటికి బాగా డార్క్ చేసేసుకోవాలి. కొంచెం బ్లెండ్ టైప్ లో ఉండాలి, అంతే. కాంట్రాస్ట్ చెక్ చేసుకొని ఎంత డార్క్ అప్లై చేయాలో అంత డార్క్ అప్లై చేసుకుంటే సెట్ మొత్తం అయిపోద్ది. సేమ్ టు సేమ్ ప్రాసెస్ లో ప్రతి ఫ్రూట్ వేసేయచ్చు. టెక్స్చర్ చూసుకోవాలి, షేడ్ చూసుకోవాలి, లైట్స్ అండ్ షాడోస్ చూసుకోవాలి, అంతే. అమ్మ బాబోయ్, అంటే ప్రతి ఫ్రూట్ కి డిఫరెంట్ షేడింగ్ టెక్నిక్స్ ఉంటాయా సాండీ? అవును మరి. ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటంటే నువ్వు చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అలాగే వెజిటేబుల్స్ ని డ్రా చేస్తూ ఉంటావు కదా. అలా చేసిన ప్రతిసారి నువ్వు ప్రాక్టీస్ చేస్తూనే ఉంటావు, నీ చెయ్యి షార్ప్ అవుతూనే ఉంటది, నీ స్కిల్ పెరుగుతూనే ఉంటాయి, ఇంకా నువ్వు బెటర్ అవుతావు. ఓకే, వావ్, చాలా క్లియర్ గా చెప్పావు సాండీ. థ్యాంక్ యూ. అంటే చిన్నప్పటి నుంచి కష్టపడి ఆ ప్రాక్టీస్ చేసి 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 ఓరి దేవుడా, కొంచెం పొగిడితే చాలు చెట్టెక్కేస్తాడు. గాయ్స్, ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. క్లాస్ 7 లో యానిమల్స్ గురించి, ఫ్యాంటసీ క్రియేచర్స్ గురించి చెప్తాడంట.